లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ని హిందూస్ని రెచ్చగొట్టాలని చూశారు. అంత ఫేక్ రుజువు అయిపోయింది కదా, ఇది అంత ఫేక్ అని. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళా? 100 కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీశాడు అని 100 కోట్ల హైందవుల తరపుని సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఫైట్ చేశాను, న్యాయం చేశాం. మరి ప్రవీణ్ పగడాల కొరకు న్యాయం చేయమా? మిత్రులారా, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు, ఆనరబుల్ సిజే గారు శాంతి చూసారా? ఇవాళ హియరింగ్స్ మీరు చూసుంటారు. నా శాంతి సమిట్లో ఏమైంది యూరోప్లో తెలుసుకున్నారు. నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను, అలాంటి సమిట్లు మీరు చేయాలి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, ఈ మ్యాటర్ మేము కంటిన్యూ చేస్తాం అన్నారు. లేదు యువర్ ఆనర్, ఒకవేళ నెక్స్ట్ వీక్ నేనుంటే పర్సనల్గా ఆర్గ్యూ చేయకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఆపుతున్నారు. నేను ఆన్లైన్లో ఎపేర్ అవుతుంటే ఇబ్బంది పెడుతున్నారనే నేను నిన్నే యూరప్ నుంచి మార్నింగ్ ఢిల్లీ వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగిందని చెప్పి. ఎందుకు? మన ఇండియన్ ఇమేజ్ని నేను కాపాడాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ ఒకరని 78 సంవత్సరాలుగా నేను ప్రకటించి ప్రపంచం అంతా 155 దేశాల్లో చెప్పింది. ఇవాళ ఏమంటున్నారు? అరే ముస్లింకి సెక్యూరిటీ లేదు, క్రిస్టియన్స్కి సెక్యూరిటీ లేదు, హిందూస్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. తప్పు. హిందూస్ కొట్టట్లేదు, చంపట్లేదు, ఎక్స్ట్రీమిస్ట్ చంపుతున్నారు. అది హిందూయిజంలో ఉన్నారు. అక్కడ పాస్టర్ ఖురాన్ బర్ణం చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ అడ్డుకున్నానా లేదా? 200 కోట్ల ముస్లింలకు న్యాయం చేశానా లేదా? కత్తి మహేష్ రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు ఆయన్ని ఖండించాం, అరెస్ట్ చేయించావా లేదా తెలంగాణలో? ఎందుకంటే బైబిల్లో దేవతల్ని, దేవుళ్ళని దూషించకూడదు. ఇక్కడ ప్రవీణ్ హిందూ, పుట్టినప్పుడు ముస్లిం, తల్లి ముస్లిం, తండ్రి హిందూ అనుకుంటా. తండ్రి ముస్లిము, తల్లి క్రిస్టియన్. చూసారా? అది మన దేశం. ప్రవీణ్ పగడాల తల్లి క్రిస్టియన్, తండ్రి ముస్లిం. తప్పేముంది? అబ్రహాం సంతానమే కదా. ముస్లింలు క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదా? హిందూస్ క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకోకూడదా? అది ఒక కుటుంబం.